17వ వార్డులో వేగం పెంచిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. ఇంటింటి ప్రచారంతో ప్రజల మనసులు గెలుస్తున్న కారు గుర్తు. అభివృద్ధి పనులే బీఆర్ఎస్ కు బలమైన ఆయుధం. రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ మాట కాదు పని చూపిన బీఆర్ఎస్. ఈసారి కూడా కారు గుర్తే అంటున్న 17వ వార్డు ప్రజలు. గెలుపు దిశగా దూసుకుపోతున్న బీఆర్ఎస్ రాజకీయ వర్గాల్లో చర్చ. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 17వ వార్డులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్తూరు తులసి ఉమామహేశ్వరరావు ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. ప్రతి ఇంటి సమస్యలను ఓపికగా వింటూ పరిష్కారంపై స్పష్టమైన భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కారు గుర్తుకే మన ఓటు అనే నినాదంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ప్రచారాన్ని నిర్వహించారు. గత బీఆర్ఎస్ పాలనలో 17వ వార్డులో జరిగిన అభివృద్ధే ఈ ఎన్నికల్లో ప్రధాన బలంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్లు విస్తరణ, త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య పనులు ఇవన్నీ బీఆర్ఎస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా అభ్యర్థి కొత్తూరు తులసి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉందని, గెలిచిన వెంటనే 17వ వార్డు అభివృద్ధికి మరింత వేగం తీసుకొస్తానని, అభివృద్ధే నా ఏకైక అజెండా అని స్పష్టం చేశారు. ప్రతి ఇంటి సమస్యను తన బాధ్యతగా తీసుకుని పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణే 17వ వార్డులో బీఆర్ఎస్ విజయానికి బలమైన సంకేతమని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు 17వ వార్డులో ప్రచారంలో పాల్గొనడంతో వార్డు మొత్తం ఉత్సాహంతో మారుమోగింది. కార్యకర్తల నినాదాలతో జై సండ్ర, జై జై సండ్ర అంటూ ప్రచార వాతావరణం హోరెత్తింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ, అభివృద్ధి అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే అభివృద్ధి అని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అభివృద్ధిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చింది వాగ్దానాలే తప్ప వాస్తవ అభివృద్ధి లేదని విమర్శించారు. 17వ వార్డు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని, సండ్ర నాయకత్వంలోని వార్డు భవిష్యత్తు సురక్షితమని పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్, నమ్మకం కావాలంటే సండ్ర, వార్డు పురోగతి కావాలంటే ఈసారి 17వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా ఏండ్ల నుండి వెనక బాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సాగు నోటిలోన తలపెట్టినాడు, స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు, పథకాలు ఎన్నో పంచినాడమ్మ, ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ, 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు, కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండ మించి కాళ్ళు కడిగిండయో, కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ, రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ, పంట పొలాలను తడిపినడమ్మ, మిషన్ కోకదీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు, తొలగించినాడు రకండ నీళ్లు, ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు, అభివృద్ధి గాయనే మారు పేరు, నీళ్ళకాల సృష్టికర్త కేసీఆర్. సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే